స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకురానున్నాం. దగ్గుబాటి పురంధేశ్వరి. మా హయాంలోనే ఎఫ్ఓబికి శంకుస్థాపన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నా కృషి వల్లే ఎఫ్ఓబి మంజూరు. నేను ₹1 అవినీతి కూడా చేయలేదు. మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్. నిడదవోలు కేంద్రంగా టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం అభివృద్ధి చేస్తూ నూతన బస్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నాం. ఆర్టీసీ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్స్ అనే విధానాన్ని పాటించాలి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. నిడదవోలు విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక వివరాలు ప్రదర్శించాలి. వినియోగదారులకు ఖచ్చితంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఇసుక పాలసీ యొక్క సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థ ఉండాలి. కలెక్టర్ పి. ప్రశాంతి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్నాం. ఫ్లైఓవర్ ను ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. బుధవారం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన 2 శిలాఫలకాలను తిలకించారు. అనంతరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఆగస్టు 15 నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి 216 పైన 1.42 కిలోమీటర్లు నిడివితో 4 లైన్ల ఫ్లైఓవర్ను గతంలో 60 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సర్వీస్ రోడ్డు స్థల సేకరణ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధికి గాను సుమారు 100 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి తమకు సమర్పించాలని జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. సురేంద్రనాథ్కు సూచించారు. ఆగస్టు 15 నాటికి ఫ్లైఓవర్ ప్రజా వినియోగార్థం పూర్తి స్థాయిలోకి తేవటమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ అంశం మొదటి నుండి వివాదాస్పదంగా మారిందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ను తానే మంజూరు చేయించానంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాం వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, కమిట్మెంట్ ఆఫ్ వర్క్ అని దేశంలో ఎక్కడా శిలాఫలకం ఎవరూ వేయించుకోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే శిలాఫలకాల స్థాపన చేశారన్నారు. రాబోయే కాలంలో ప్రధాని మోదీ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా ప్రధాని తీర్చిదిద్దుతారని, సంక్షేమానికి, అభివృద్ధికి బీజేపీ ఏపీలో పెద్దపీట వేస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మోరంపూడి ఫ్లైఓవర్ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే 60 కోట్ల రూపాయల నిధులతో ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయడం జరిగిందని, తదుపరి జాప్యం కారణంగా నేటి వరకు ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగిందని, ప్రస్తుతం మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఫ్లైఓవర్ పనులకు అంచనా వేయవలసిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 కోట్లతో ఫ్లైఓవర్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పరిష్కరించి త్వరలోనే పూర్తి చేస్తామని, అందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. మాజీ ఎంపీ భరత్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించానని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, గత 5 ఏళ్లు ఆయన మోరంపూడి ఫ్లైఓవర్ పనులను కేవలం పర్యవేక్షించారని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఫ్లైఓవర్ అంశాన్ని అనేక సందర్భాలలో భరత్ ప్రచారానికి ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. 2019లో శంకుస్థాపన చేశారని, కాంట్రాక్టర్ ఆలస్యం, ఇతర కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, గౌతమి గ్రంథాలయం అభివృద్ధి, కంబాల చెరువులో ఉన్న జాతీయ పతాకం, ఇవన్నీ మాజీ ఎంపీ మురళీమోహన్ కృషేనని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు హుందాగా ఉంటే మేము హుందాగా ఉంటామని అన్నారు.
మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతం మోరంపూడి జంక్షన్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు యువకుడు ఆదిరెడ్డి వాసు కృషి చేస్తారని అన్నారు. ఫ్లైఓవర్ రావడానికి చాలా కష్టపడ్డామని చూడగానే సంతోషం వేసిందన్నారు. తనకు డబ్బులు కావాలంటే ఎలా సంపాదించాలో తెలుసునని ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు వారి వెంట ఉన్నారు. ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని, వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను రెండవ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. రాష్ట్రం వదిలేసేయండి, దేశంలోనే లేదు. అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పదే పిలవడం, ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం, నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం రీత్యా ఇక్కడికి రావడం, గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి, ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. 2019లో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపనం చేయడం జరిగింది. దానిదే ఈ శిలాపథకం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అవ్వడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భరత్రం ఫాలో చేశాడు, అంతే, జస్ట్ ఫాలోఅప్ చేశారు. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపథకం వేసుకొని దాని కమెన్స్మెంట్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఎలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడం, భవిష్యత్తులో కూడా చూడబోం. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మేము గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసామని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం అది కాదు. మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం. కానీ ఇది గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు చేశారన్నప్పుడు కనీసం ఏనాడు కూడా నీకు గౌరవం లేకుండా, ఆయన పేరును కూడా ఉచ్చరించకుండా నేనే చేశానని చెప్తా ఉన్నారు. ఇందాక మీడియా వారు మీరు అడుగుతూ ఉన్నారు, ఆయనే చేశారు కదా అంటా ఉన్నారు.
నిజంగా ఆయనే కానీ మంచి చేస్తుంటే రాజమండ్రికి ఈరోజు 70,000 మెజార్టీతో ఓడిపోయేవాడా? నిజంగా ఆయన చేస్తుంటే ప్రజలు ఈ రీతిలో తిరస్కరించేవారా వారిని? కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మూడోసారి అధికారంలోకి వచ్చినట్టుగా మోడీ గారికి కూడా ఓట్లు వేసి గెలిపించడం, ముఖ్యమైన రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మరి ఎంపీ గారిని అలాగే 7 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునేటువంటి ఎన్డీఏ కూటమి రావడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందించవలసిన విషయం. ముఖ్యంగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కోసమని అనేక పర్యాయాలు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వండి సార్, హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియా అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొన్ని యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ చేయడమే కాకుండా దీంతో పాటు 4 చేయించాం. ఇవన్నీ కూడా వర్క్ కమెంట్స్ అయినాయి. ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళు. ఆగస్టు 15కి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డైవర్ట్ ఇబ్బంది లేకుండా ఈజీ ఫ్లో, దేనికోసం సిగ్నల్స్ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా యువకుడు ఉత్సాహోజ్ఞుడైన ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొన్నటి వరకు వారి శ్రీమతి గారి అందరూ కూడా రాజకీయాల్లో మంచి ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ఈ రోజున వాసు గారు ఈ 5 సంవత్సరాలు ఆయన ఉన్నా లేకపోయినా, ఆవిడ గారు వచ్చినా లేకపోయినా ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉండటం ఒక ఎత్తు అయితే, అన్నా క్యాంటీన్స్ మూసేస్తే అన్నా క్యాంటీన్స్లు మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో రివైవ్ చేయడం కూడా ఆవిడ చేశారు. ముఖ్యంగా ఈ బ్రిడ్జి, ఈ రోడ్డు రావడం కోసం కృషి చేశాం. వాళ్ళ రోజున దీన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఓపెనింగ్ సెరమనీకి కూడా రావాలనుకుంటాను. అది కళ్ళారా చూడాలని కూడా కోరికగా ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా ఆర్టీసీ బస్ సర్వీస్ సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ బస్ సర్వీసులను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. బుధవారం స్థానిక నిడదవోలు బస్టాండ్ ఆవరణలో నిడదవోలు వయా పంగిడి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్ సర్వీసు మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నుంచి విశాఖపట్నం వెళ్లే నూతన బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిడదవోలు బస్సు డిపో ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర దూర ప్రాంతాలు కూడా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సులు ఎంతో సురక్షితమైనవని అన్నారు. ఆర్టీసీ అధికారులు అన్ని మారుమూల ప్రాంతాలకు బస్ సర్వీసులను పునరుద్ధరించాలని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ క్వాలిఫైడ్ డ్రైవర్లు అయినందున బస్ ప్రయాణం ఎంతో సురక్షితమైనదిగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తదుపరి హైదరాబాద్ వెళ్లే సర్వీసులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఆ దిశగా సర్వీసులు నడుపుతున్నారని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో బ్లీచింగ్ చేస్తూ అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఆర్టీసీ అధికారుల పీపుల్స్ ఫ్రెండ్స్ అనే విధానాన్ని పాటించాలని అన్నారు. అదేవిధంగా ఈ డిపో నుండి ఎక్కువ రూట్స్ బస్ సర్వీస్ అందించి ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం పర్యాటక రంగంలో బాగా అభివృద్ధి చెందిందని, నిడదవోలును కేంద్రంగా తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాలకు, ఇతర పర్యాటక స్థలాలకు తీసుకువెళ్లే విధంగా ప్రత్యేకమైన ప్యాకేజీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ పర్యాటక ప్రాంతాలకు నిడదవోలు డిపో ద్వారా బస్ సర్వీసులను అందించే దిశగా ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు సూచించడం జరిగిందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు పల్లె వెలుగు బస్సులతో పాటు దూర ప్రాంతాలకు సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులను పెంపొందిస్తూ నిడదవోలు డిపోకు పూర్వపు వైభవాన్ని తీసుకువచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక్, నిడదవోలు డిపో మేనేజర్, స్థానిక నాయకులు రంగా రమేష్, కోమన వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆర్ఎం గారు, షర్మిల అశోక్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు,
జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారు, ఇంకా సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి నిడదవోలు డిపో ఇప్పుడు కారణాలు ఏవైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మనందరికీ తెలుసు. ఒకనొక టైంలో పూర్తిగా మూసేసినట్టు మనకు తెలుసు కూడా. అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరైనవి. మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు. అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం. క్వాలిఫైడ్ డ్రైవర్సు, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది. దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు, మన ఆర్టీసీ వేరు అయింది. ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, ఇన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలనేటువంటిది వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి 2 బస్సులు హైదరాబాద్కు ఉన్నది, ఒక బస్సుకే పరిమితమైంది అనేటువంటి మాట చెప్తాం. అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒక కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచేదనేటువంటిది కూడా ఆరంభం గారు చెప్తున్నారు. దాంతోపాటు దూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక 2-3 సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా దాన్ని బస్సుల్ని పెంచవలసిన అవసరం ఉంది. తర్వాత బస్ స్టాండ్ నిర్వహణ ఇప్పుడు ఏదో ఇక్కడ ఏం చెల్లారు, అది బ్లీచింగ్ జల్లినటువంటి పరిస్థితి ఏదైతే మనకు కనబడుతుందో అది ప్రతిరోజు ఉండేలా ఉంటుంది. అదేవిధంగా బాత్రూముల యొక్క శుభ్రత కూడా పెరగాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ఎందుకు ఈ బస్సుల మీదకి రావాలనేటువంటి ఆలోచన వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినాయి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి. అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి, దాంతోపాటు పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయవలసిందిగా ఆర్ఎం గారికి కూడా నేను చెప్పాను. వినియోగదారునికి ఇసుక ఎంత ధరకు అందుబాటులో ఉంది అన్న వివరాలు పూర్తి పారదర్శకంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీపీ జగదీష్ ఇన్ఛార్జ్, జేసీకే దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ సమన్వయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఏ రోజుకు ఆ రోజు ఏ మేరకు స్టాక్ నిలువ ఉన్నది, ఎంత వినియోగం జరిగింది తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు. ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 43 అనుసరించి నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఇసుక రవాణాకు ఉపయోగించే వాహనానికి సంబంధించి ఎంత మేర ఇసుక తరలిస్తున్నారో అంచనాకు వచ్చి ఆ మేరకు నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చేయాల్సి ఉందన్నారు. నియమ ఉల్లంఘన పాటించిన వారిపై అపరాధ రుసుం విధించాలని, ఇందుకు డిఎల్ఎస్ఏ కమిటీలో ఉన్న అధికారులకి అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. వాహన పరిమితికి మించి ఇసుక రవాణా చేయరాదని పేర్కొన్నారు. ప్రతి వాహనానికి తప్పకుండా జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. స్టాక్ పాయింట్లు, డీసిల్టేషన్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా స్టాక్ పాయింట్ల ఇన్ఛార్జిగా వ్యవహరించే వ్యక్తులకు పూర్తి స్థాయిలో స్టాక్ వివరాలు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సంబంధిత వ్యక్తుల పూర్తి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంతవరకు నిర్వహించిన ఏజెన్సీ నుంచి స్వాధీనం చేసుకున్న 7 స్టాక్ పాయింట్, జిల్లాలోని 31 డీసిల్టేషన్ పాయింట్స్ వద్ద ఉన్న స్టాక్ వివరాలు మైన్స్, ఇరిగేషన్ అధికారులు వివరించారు. జిల్లాలో స్టాక్ పాయింట్ వద్ద మెట్రిక్ టన్నుకు 270 రూపాయలు, డీసిల్టేషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్నుకు
రూపాయలుగా ధరను నిర్ణయిస్తూ సమావేశంలో తీర్మానించడం జరిగింది. స్టాక్ పాయింట్ వద్ద జూలై 9వ తేదీన 2390 మెట్రిక్ టన్నులను వినియోగదారులకు అందజేయగా 3,261 మెట్రిక్ టన్నుల లభ్యత కలిగి ఉందన్నారు. ప్రతిరోజు రాత్రి 6 తర్వాత స్టాక్ ముగింపు, తదుపరి రోజు ప్రారంభ నిల్వగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఆ మేరకు క్యూలైన్ క్రమబద్ధీకరించేందుకు ఆయా పాయింట్స్ ఇన్ఛార్జ్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్ మాట్లాడుతూ సేఫ్, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సమీకృత చెక్పోస్టులను నిర్వహించేలా ఉంటుందని తెలిపారు. ట్రక్ షీట్స్ జారీ చేసే సమయంలో లోడింగ్ పాయింట్ సమయం ఖచ్చితంగా ఉండాలని, ఆ మేరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 6 తర్వాత ఇసుక రవాణా జరగకుండా స్టాక్ పాయింట్ల వద్ద ముందే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ ఇసుక లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ విధానం అమలు చేయాల్సిందని అన్నారు. డిపిసి ఆమోదించిన ధరల ప్రకారం వినియోగదారులకు ఇసుక లభ్యత, రవాణా ఖర్చులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి పాయింట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, పరిరక్షణ నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని అన్నారు. ఇసుక కోరే వినియోగదారుల ఆధార్, ఫోన్ నెంబర్, అధికారిక ఇంటి ప్లాన్ లేదా సంబంధిత పట్టణ ప్లానింగ్ విభాగం అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ధ్రువపత్రాలు తప్పనిసరి అని అన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, మైన్ సహాయ సంచాలకులు ఎం సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఈఈ జి కాశీ విశ్వేశ్వరరావు, ఆర్టీఓ కెవి కృష్ణారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈడి బాలశంకర్రావు, డిపిఓ డి రాంబాబు, ఇరిగేషన్ డిఈ రమేష్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందరం బాబు, బి పూర్ణిమరాజు ఆధ్వర్యంలో కార్మికుల డిమాండ్స్ డే ఘనంగా జరిగింది. శ్యామల సెంటర్, రాజమహేంద్రవరంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందరం బాబు, బి పూర్ణిమరాజు ఆధ్వర్యంలో కార్మికుల డిమాండ్స్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు అనుబంధ సంఘాలు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ కార్మికులు పాల్గొన్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి కె బేబీరాణి, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు అన్నామణి, ఏపీఆర్పీఏ కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేశాయని, ఆ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పారని, దీనివలన కేంద్రంలో బీజేపీకి బలాన్ని బాగా తగ్గించారని, దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లుగా జరిగిన కార్మిక, కర్షక పోరాటాల ఫలితంగా బీజేపీ ఎంపీ స్థానాలు తగ్గాయని, అయినా కేంద్ర ప్రభుత్వం మళ్లీ తన పాత విధానాలనే కొనసాగించడానికి నిర్ణయించుకుందని, అందుకే దేశవ్యాప్తంగా జూలై 10 డిమాండ్స్ డేను సిఐటియు జరుపుతోందని, అలాగే నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను తీర్చకపోతే గత ప్రభుత్వం పరిస్థితే వస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 44 లేబర్ చట్టాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను ఆపాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రత కల్పించాలని, కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించి అమలు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కంటింజెంట్, పార్ట్ టైం, గెస్ట్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టర్ని తొలగించిన కార్మికులను తొలగించరాదని, అందరినీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ చేయాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయాలని, నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని, ఈపీఎఫ్ 95 పెన్షన్ కనీసం 9,000 రూపాయలు అమలు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తదితర డిమాండ్స్తో కార్మికులు నినాదాలు చేసి డిమాండ్స్ డేను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, ఐ సుబ్రహ్మణ్యం, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా నాయకులు కరి రామకృష్ణ, అంగన్వాడీ నాయకులు అన్నపూర్ణ, శారద, సునీత, ఆశా వర్కర్లు నాయకులు వెంకటలక్ష్మి, ఏపీఆర్పీఏ అధ్యక్షుడు సోమేశ్వరరావు, మోహన్ రావు, పడాల రామకృష్ణ, పేరయ్య, లింగం, అర్జున్, ఎస్ఎఫ్ఐ నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు
నిర్ణయించి అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి. రద్దు చేయాలి లేబర్ కోడ్లు వెంటనే. కనీస పెన్షన్ 9,000, కనీస పెన్షన్ 9,000, కనీస పెన్షన్ 19,000. దేశవ్యాప్తంగా శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేటటువంటి 4 లేబర్ కోడ్స్ ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి డిమాండ్స్ తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం వారి యొక్క డిమాండ్స్ తోటి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించొద్దని, ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా చర్యలు చేపట్టాలని, ఈ దేశంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెన్షన్దారులకి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క డిమాండ్స్ అనే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ డిమాండ్స్ సందర్భంగా మన పెన్షనర్ అసోసియేషన్ నుంచి మంగరాజు కార్యకర్తలు వేసుకుంటూ ఉంటే ఈరోజు ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగాల్లో పని చేసుకున్నామని ఎక్కడికి వెళ్తారు? మీరు తీసేస్తూ కూర్చుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు అయితే మాత్రం ఈ రోజు లేదు. మీరు కనుక అటువంటి పద్ధతులు అవలంబిస్తే గత ప్రభుత్వానికి నెల రోజుల క్రితం ఏదైతే జరిగిందో అదే పద్ధతి మీకు కూడా భవిష్యత్తులో జరుగుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిలో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివిధ అనారోగ్యాలతో వచ్చిన వారిని పలుకరించి వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇక్కడ కొంతమంది వైద్యులు తమ బాధను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కొందరు చేసిన ఫిర్యాదుల పట్ల స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు వైద్యులను పిలిచి సున్నితంగా మందలించారు. మీ మాటలతో సగం రోగం నయమవుతుందని, మీరే వారు బాధపడేలా మాట్లాడి వారి బాధ ఇంకెవరికి చెబుతారని తీరు మార్చుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. దానికి అనుగుణంగానే రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి నిత్యం వేల సంఖ్యలో వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారని అన్నారు. అయితే కొన్ని జాప్యాలు ఉన్నాయని అన్నారు. తాము చేసిన పరిశీలనలో కనిపించిన ఆ జాప్యాలను సూపరింటెండెంట్ దృష్టిలో ఉంచామని అన్నారు. ఓపీ విషయంలో సర్వర్ లోపం కారణంగా కొద్దిగా జాప్యం జరుగుతోందని, దానిని కూడా సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సర్వర్ పనిచేయని పక్షంలో మాన్యువల్గా ఓపీ ఇస్తున్నారని అన్నారు. గతంలో మందుల కొరత ఉందని, అయితే అది సరైందని సూపరింటెండెంట్ తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను తాము నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తామని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిని తనిఖీ చేస్తామన్నారు. తాము ఇక్కడితో ఆగకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిని తనిఖీ చేస్తామని అన్నారు. రోగులకు అందుతున్న వైద్యం విషయంలో వారినే సమస్యలు అడిగి తెలుసుకుంటామని అన్నారు. వైద్యులు అందిస్తున్న వైద్యం తీరు, మందులు, ఇతర సౌకర్యాల పట్ల ప్రజలు చెప్పిన దానిపై తమ పరిధిలో జరిగితే వెంటనే పరిష్కరిస్తామని, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఆరోగ్యకర రాజమండ్రిలో భాగంగా మొదటి అడుగుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. తరువాత ప్రజలకు అత్యవసరమైన వైద్యంపై దృష్టి పెట్టామని అన్నారు. ఆసుపత్రి స్కానింగ్ మిషన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. తమ ఎన్డీఏ కూటమి సంకల్పం కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమేనని అన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, నమ్మకంతో ఏర్పడిందని,
వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మంచి పాలన అందిస్తుందన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మాట పరంగా 15 రోజులకు ఒకసారి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం. ఇక్కడ ఏదైతే రోగులకి కలుగుతున్న సమస్యలు, అది మెడికల్ పరంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ వారికి ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. ఇక్కడే ఉండి అక్కడే తక్షణ పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు అనుగుణంగా 15వ రోజు ఇక్కడికి వచ్చాం. చూస్తూ ఉన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్గా రేడియాలజీ ఇష్యూ చాలా బాగా కనబడతా ఉంది. స్కానింగ్స్ ఇవన్నీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంచాం. దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలి. గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే మెడికల్ కాలేజెస్ వారి సహకారం తీసుకొని రేడియాలజిస్ట్ని ఎడహాక్ బేసిస్ కింద ఇక్కడ పెట్టినట్లయితే మనం దాన్ని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కూడా వాటితో మాట్లాడడం జరిగింది. వాటిని కూడా దగ్గరలోనే పరిష్కరించి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి ఇబ్బందులతో వచ్చిన వారు సంతోషంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే విధంగా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. డాక్టర్స్ కూడా కొంతమంది ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వారికి కూడా చెప్పాం. సగం రోగికి వ్యాధి వారి మాట్లాడే విధానం బట్టి తగ్గిపోతుంది. మీరు కూడా కాస్త ఓపికగా మాట్లాడమని డాక్టర్స్ కూడా సూచించాం. వారు కూడా వారి పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, మారుతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 రోజులకి ఇక్కడికి వస్తాం. ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్స్ది చాలా పెద్ద సమస్య ఉంది. అది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. చాలామంది పెన్షన్స్ కోల్పోయి వారు కూడా వస్తున్నారు. ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి ఇక్కడ పరిష్కరిస్తూ ఉన్నాం. లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం. లోపల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలా ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పడం జరగడం. ఆర్ఎంఓ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం. వాళ్ళు కూడా సాయంత్రం కల్లా ఆడిట్ చేసి ఎన్ని ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, వాటిని ఎలా సరిచేయాలన్న కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. రాజమహేంద్రవరం లూదర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మ బంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగుతున్నాయి. ఐపీఎల్ తరహాలో క్రీడాకారులు ఉత్సాహంగా తలపడుతుండటంతో మ్యాచ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం, కాకినాడ జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. బుధవారం ఉదయం భీమవరం, మార్కొండపాడు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా భీమవరం జట్టు విజయం సాధించింది. ఆ తరువాత రాజమండ్రి 1, కాకినాడ 1 జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. 2 జట్లు హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్ టైగా ముగిసింది. నిబంధనల ప్రకారం నిర్వాహకులు సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించేందుకు మ్యాచ్ నిర్వహించగా కాకినాడ జట్టు 6 బంతుల్లో 8 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజమండ్రి 1 జట్టు ఉత్కంఠభరితంగా చివరి బాల్కు విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సుమంత్కు నగర ప్రముఖుడు నండూరి సుబ్బారావు, టోర్నీ ఆహ్వాన కమిటీ బోడెం రవికుమార్, బీవీహెచ్ ప్రసాద్ చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ప్రసాద్ కాళీపట్నపు మణికంఠ శర్మ మాట్లాడుతూ లీగ్ దశ దాదాపుగా పూర్తి కావస్తోందని, ఈ నెల 13 నుంచి క్వార్టర్స్, సెమీస్ అనంతరం ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, బ్రాహ్మణ పెద్దలు, పురోహిత పెద్దలు తమను ఉత్సాహపరుస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల భీమవరం జట్టు సభ్యులు సంతోషం వెలిబుచ్చారు. ఆర్గనైజింగ్ కమిటీ కల్లూరి వెంకటేష్ శర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి పురోహిత మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి స్మారకంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ PCL 2024 3వ రోజు చేరుకుందండి. ఈ రోజు ఉదయం మొట్టమొదటిగా మార్కంపాడు, భీమవరం జట్ల మధ్య మొదటి పోటీ జరిగింది. అందులో భీమవరం వారు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు. ఈ తదుపరి రాజమండ్రి అలాగే కాకినాడ 1 జట్ల మధ్య పోటీ జరుగుతుంది. ఆ తదనంతరం వాడపల్లి, గుంటూరు మధ్య పోటీ జరుగుతుంది. ఇలాగా తర్వాత కొవ్వూరుకిను
అన్నవరానికి మధ్య మరొక పోటీ జరుగుతుంది. ఈ రోజు మొత్తం 4 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందండి. అలాగే రేపు ఎల్లుండా కూడా మొత్తం గ్రూప్ దశల్లో ఈ యొక్క మ్యాచ్ల నిర్వహణ జరుగుతుంది. ఇందులోంచి గెలిచిన మొత్తం 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్ లో పాల్గొంటాయి. ఆ తదనంతరం 14వ తారీఖు సెమీఫైనల్స్, 15వ తారీఖు ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా రాజమహేంద్రవరంలో ఉన్న అనేక మంది నగర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క మ్యాచ్లకి విచ్చేసి వారు బహుమతి ప్రదానం చేస్తూ ఉన్నారు. అలాగే ఎంతో మంది దాతలు, బ్రాహ్మణ పెద్దలు కూడా ఈ కార్యక్రమ నిర్వహణకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క టోర్నమెంట్ ప్రోత్సహిస్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణులందరూ కూడా ఒక చోట సంఘటితమయ్యి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలనే తలంపుతో 2012లో మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా నండూరి వెంకటరమణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ వచ్చింది. గత 2 సంవత్సరాల క్రితం ఆయన స్వర్గస్థులయ్యారు కనుక 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరగలేదు. కానీ ఆయన స్ఫూర్తి ఎక్కడా కూడా నిలిచిపోకూడదనే తలంపుతో రాజమండ్రిలో ఉన్నటువంటి పురోహిత మిత్రులందరూ కూడా కలిసి ఈ యొక్క పరంపరను కొనసాగించాలనే తలంపుతో అందరినీ సంఘటన చేయాలని ఈసారి నండూరి వెంకటరమణ గారి స్మారకంగా ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. రాజమండ్రిలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ నండూరి వెంకటరమణ గారి స్మారక వారి యొక్క ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ ని నడిపిస్తున్నారు. మరి నిర్వాహకులు చాలా చక్కగా, ఎందుకంటే మేము భీమవరం నుంచి వచ్చాం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. మరి వాళ్ళ మేము ఒక టీం మీద మేము నెగ్గడం జరిగింది, మార్కండేంపాడు మీద వాడి మీద నెగ్గడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము క్వార్టర్ ఫైనల్ కు వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ నిర్వాహకులు చాలా ఎటువంటిది భోజనాల్లో అవ్వచ్చు, టిఫిన్ లో అవ్వచ్చు, ఆ సదుపాయాన్ని కూడా చాలా చక్కగా నిర్వహణ చేస్తున్నారు. ఎవరికి ఏ లోటు లేకుండా అందరూ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లో, మ్యాన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అన్ని కూడా ఈ నిర్వాహకులు చక్కనటువంటి నిర్వహణ. ఈ నెల 20న ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయని, రాష్ట్రంలో కోఆపరేటివ్ వ్యవస్థల్ని, సహకార రంగాన్ని బలోపేతం చేయడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాజమండ్రి నగర కార్యవర్గ సమావేశం కామ్రేడ్ నల్ల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఆర్యాపురం బ్యాంకులో ఎన్నికలు జరగక పారదర్శకత లోపించిందని ఆయన తెలియజేశారు. బ్యాంకు మీద అవగాహన లేని వ్యక్తులు బ్యాంకును పాలించారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా బ్యాంక్ ఎన్నికలు జరగడాన్ని సిపిఐ స్వాగతిస్తుందని ఆయన తెలిపారు. అయితే గత 20 రోజులుగా సిపిఐ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందని, కానీ ఎవరి స్వార్థం వారి ప్రజల కోసం ఏకగ్రీవంగా చేసుకోలేదని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి బ్యాంకులో అనేక సంస్కరణలు తీసుకోవడానికి మొదటి నుండి సిపిఐ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావులు పోటీ చేస్తారని, గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేస్తారని మధు వెల్లడించారు. ప్రజాహితం కోసం పాటుపడే సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శి సప్పారమణ, ఎస్ నవరోజీ, కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్యాపురం బ్యాంకు ఎన్నికలు రేపు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆర్యాపురం బ్యాంకు పరిరక్షణ కోసం, ఆర్యాపురం బ్యాంక్ సంస్కరణ కోసం గతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు చాలా పెద్ద ఎత్తున దాన్ని తోడ్పాటు అందించారు. నేడున్న సిపిఐ నాయకత్వం కూడా ఆ బ్యాంకును పరిరక్షించాలని, దోపిడీదారుల నుండి ఆ బ్యాంకును కాపాడాలని ప్రయత్నంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర కార్యవర్గం కామ్రేడ్ నల్లా రామారావు అధ్యక్షతన జరిగింది. రేపు నామినేషన్లో 2 వ్యక్తులు మేము దాంట్లో నామినేషన్ వేయాలనుకున్నాం. ప్రధానంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ వి కొండలరావు గారు ఇరువురు కూడా రేపు నామినేషన్ దాఖలేస్తారు.
దీనికి ఎన్నికలు వ్యవహారం వీటికి కూడా ఒక సీనియర్ కామెంట్ నల్లా రామారావు గారిని దీనంతా వ్యవహారం చూస్తారని తెలియజేస్తూ, ఒకటే రాజమండ్రిలో ఉన్న ప్రజానికం మీకు అందరికీ తెలుసు, ఎవరు ఏం చేసినా కమ్యూనిస్ట్ పార్టీ అనే శక్తి తప్పుని ప్రశ్నించాలంటే సమాజం బాగుపడడం కోసం ఖచ్చితంగా బ్యాంకుల్లో డైరెక్టర్లుగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులు ఉండాలి. అటువంటి వ్యక్తులు మరి ఈరోజు నల్లా రామారావు గారు జాంపేట కానీ ఇంగ్లీష్పేట కానీ ఆరేపురం గతంలో చాలా బ్యాంకుల్లో వాళ్ళు చేస్తున్న అక్రమాల మీద, నగదు దుర్వినియోగం మీద ప్రశ్నించడం జరిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజనగరం నియోజకవర్గం నుంచి 34,049 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ NARED CEO వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు అతిరథ మహారథులతో కలిసి రాజానగరం నియోజకవర్గం NDA కూటమి జనసేన పార్టీ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణను ఘనంగా శాలువాతో సత్కరించింది. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, NARED CEO సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిర్మాణ రంగం గత 5 ఏళ్లుగా మొత్తం క్షీణించిపోయి కనుమరుగైపోతున్న తరుణంలో NDA అనేది ఆవిర్భవించి మరొకసారి అత్యధిక మెజారిటీతో NDA ప్రభుత్వం గెలిచి ప్రభుత్వం స్థాపించి ఈరోజు మీ అందరికీ కూడా మరి ఆసరా స్వీకరించిందనే దాంట్లో సందేహం లేదని తెలియజేస్తున్నాను. రియల్ ఎస్టేట్ రంగం గత 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ వెంచర్లన్నీ ఆగిపోయి, పర్యవేక్షణకు వెళితే లంచాల భయం, అలాంటి పరిస్థితుల్లో ఎస్సీకి అయిపోయి వ్యాపారాలు లేక వ్యాపారాలు విస్తరించగా రియల్ ఎస్టేట్ రంగం అంతా ఉండేదైపోతే మీ యొక్క రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడినటువంటి భవన నిర్మాణంలో అందరూ కూడా తినడానికి తిరిగి లేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసి, అలాంటి టైంలో మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా డొక్కా సీతారామ క్యాంటీన్లో కూడా పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. 1996లో భారతీయుడు సినిమా సంచలనం సృష్టించగా ఇప్పుడు భారతీయుడు 2 మరో బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీన భారీ అంచనాల నడుమ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్థానిక సూర్య కాంప్లెక్స్ థియేటర్స్ ఆవరణలో సోమవారం సాయంత్రం భారతీయుడు 2 పోస్టర్కి ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ LLP ద్వారా జిల్లాలో ఈ సినిమా విడుదలవుతోందని సురేష్ మూవీస్ మేనేజర్ జె లక్ష్మణరావు, డిప్యూటీ మేనేజర్ సత్యరంగయ్య, సురేష్ యాడ్స్ శ్రీను, డిస్ట్రిబ్యూటర్ సుబ్బరాజు, చిన్ని, అనుశ్రీరాజు, సూర్య మేనేజర్ సత్యనారాయణ, పెదబాబు, కమల్ హాసన్ ఫ్యాన్స్ శ్రీను, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా అవినీతిపై సమరశంఖం పూరిస్తూ రూపొందించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంది. హీరో సిద్ధార్థ్, సముద్రగని, రకుల్ ప్రీతి సింగ్, SJ సూర్య, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ ఐమాక్స్ ఫార్మెట్లో జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఫ్యాన్స్ మాట్లాడుతూ 1996లో భారతీయుడు సృష్టించిన సంచలనం ఇంకా జనాలు మర్చిపోలేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఓ భారతీయుడు చేసే పోరాటం 2వ భాగంగా భారతీయుడు 2గా వస్తోందని, ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని పేర్కొన్నారు. చిన్న పెద్ద అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా వీక్షించాలని కోరారు. 1996లో మా హీరో ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్లో #1 హీరో 1996లో భారతీయుడు 1 ఎంత విజయం సాధించిందో ఈ నెల 12వ తారీఖున భారతీయుడు 2 కూడా శంకర్ గారి డైరెక్షన్లో మా ప్రపంచ విఖ్యాత ఈ నటుడు కమల్ హాసన్కి మరో బ్లాక్ బస్టర్ అవుతుందని
మా ఫ్యాన్స్ తరపున అందరి తరపున ఆ ప్రేక్షకులు దేవుళ్ళు మా హీరో గారికి ఉండాలని భారతీయ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే అప్పుడు 90sలో వచ్చిన భారతీయుడు ఒక సంచలనం. ఎంత సంచలనం అంటే అప్పుడు కొన్ని ప్రభుత్వాలు గడగలని ఎప్పుడు శంకర్ గారి సినిమాలు చూసుకుని ఒక సందేశం ఉంటుంది. ఎప్పుడు సమాజం కోసం తీసే సినిమాలు ఉంటాయి ఆయనవి. మనం గమనించినట్లయితే ఆయన ప్రతి సినిమా కూడా జెంటిల్మెన్ కావచ్చు, ఒకే ఒకటి కావచ్చు, ఇక్కడ ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్లు అన్నీ. ఇక్కడ భారతీయ 2 సీక్వెల్ అంటే మనం ఎంత గొప్ప కూడా ఊహించుకోవచ్చు. ఇప్పుడు నేటి సమాజంలో మన ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ మన ప్రభుత్వం నుంచి మెయిన్ మనం ఫేస్ చేస్తున్న జిఎస్టీ గురించి చక్కగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రతి క్యారెక్టర్ సన్నివేశం సూపర్ ఉంది. ఎస్జే సూర్య, సిద్ధార్థ్, కాజల్, రఘుప్రీత్ సింగ్ ఇలా అన్ని తారాగణం కూడా చాలా బాగుందండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవబోతుంది. మనకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా. అప్పుడు మిస్ అయిన కిడ్స్ అందరూ భారతీయ 2లో చక్కగా చూడొచ్చండి. చాలా చక్కగా బాగుంటుంది. విజువల్ వండర్గా ఉంది. మీరు శంకర్ గారి సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది, అది కూడా మిస్ అవ్వకుండా ఉంది. ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం ప్రతి చక్కగా ట్రైలర్ కూడా చాలా చక్కగా ఉందండి. ట్రైలర్లో అన్ని విషయాలు బాగా చూపించారు. గోపి ఈవెంట్ సమర్పణలో జరిగిన సంగీత విభావరి అందరినీ అలరించింది. స్థానిక విక్రమ హాల్లో గోపి ఈవెంట్ సమర్పణలో జరిగిన సంగీత విభావరి అలరించింది. క్రీస్తు శేషులు గుండవరపు కమలమ్మ దివ్య ఆశీస్సులతో సింగర్ జి గోపీకృష్ణ ఆర్గనైజర్గా చుక్కలు తెమ్మన్న తెంచుకురానా పేరిట సంగీత విభావరి నిర్వహించారు. గోపీకృష్ణ, పి శ్రీనివాస్, పరస శ్రీను, రవీంద్ర, కె చైతన్య, బాలకృష్ణ, కిషోర్, దేవకుమార్, సూర్యకుమారి, హేమాంబిక, శ్రీదేవి, పద్మ, భవ్య, గిరిజ తదితర గాయకులు పాటలతో అలరించారు. పలువురు పాటల ప్రియులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకురానున్నాం. దగ్గుబాటి పురంధేశ్వరి. మా హయాంలోనే FOBకి శంకుస్థాపన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నా కృషి వల్లే FOB మంజూరు. నేను ₹1 అవినీతి కూడా చేయలేదు. మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్. నిడదవోలు కేంద్రంగా టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం అభివృద్ధి చేస్తూ నూతన బస్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నాం. ఆర్టీసీ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్స్ అనే విధానాన్ని పాటించాలి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
నిడదవోలు విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక వివరాలు ప్రదర్శించాలి. వినియోగదారులకు ఖచ్చితంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఇసుక పాలసీ యొక్క సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థ ఉండాలి. కలెక్టర్ పి ప్రశాంతి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.